విజయ్కి అప్పుడే ప్రతిపక్షపు ఇంపాక్ట్ ఎట్లుంటుందో తెలుస్తుంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు స్టాలిన్ అంటూ, స్టాలిన్ ప్రభుత్వం అంటూ మాట్లాడేటప్పటికి ఘాటైనటువంటి రిప్లై ఇచ్చారు వెంటనే ట్విట్టర్ ద్వారా. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని వెంటనే మాట్లాడడం మొదలు పెట్టబాకండి, ఉన్నదల్లా అదే ప్రజలకు మేలు చేసేందుకు పరిపాలించే సంకల్పం సామర్థ్యం కావాలి అంటూ ఘాటుగా విమర్శించారు. గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళనాడు విక్టరీ పార్టీ అధ్యక్షుడు శ్రీ నటుడు విజయ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మీరు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సంతకం చేసిన ప్రకటనలను నేను స్వాగతిస్తున్నాను. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని వెంటనే మాట్లాడడం మొదలు పెట్టకండి, ఉన్నదల్లా అదే ప్రజలకు మేలు చేసేందుకు పరిపాలించే సంకల్పం సామర్థ్యం కావాలి. గడిచిన 5 ఏళ్లలో కోవిడ్, వరదలు వంటి ఎన్నో సమస్యలను, బీజేపీ ప్రభుత్వ అవినీతిని ఎదుర్కొన్న తర్వాత మేము లెక్కలేనని సంక్షేమ పథకాలను అమలు చేశాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పును వదిలిపెట్టి ఖజానాను ఖాళీ చేసిందని మీరు మీ మొదటి ప్రసంగంలో ఆరోపించారు. తమిళనాడు అప్పు అనుమతించదగిన పరిమితిలోనే ఉంది, అంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే ఉంది. గత ఫిబ్రవరి బడ్జెట్లో మేము తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా తెలియజేశాం. ఆ విషయం మీకు తెలియదా? ఆ తర్వాతే మీరు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు కదా. మీకు ఓటేసిన ప్రజలను మళ్ళీ మోసం చేసి తప్పుదో పట్టించకండి. ఆచరణాత్మకంగా సాధ్యమైన వాగ్దానాలు మాత్రమే చేస్తానని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనలోకి అడుగు పెడుతున్నారు. మాలాగే మీరు కూడా ప్రజలకు చేసిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాలో త్వరగా నేర్చుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు ఓటు వేసిన ప్రజలతో పాటు నేను కూడా అదే ఆశిస్తున్నాను. మీ పాలనలో తమిళనాడు అభివృద్ధి ప్రస్థానం కొనసాగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు అంటూ చక్కటి మెలుగు పెట్టారన్నమాట.